అన్నా సెబాస్టియన్ ఈవై కంపెనీలో పనిచేస్తున్నటువంటి అన్నా సెబాస్టియన్ జాబ్లో జాయిన్ అయిన 4 నెలలకే మరణించింది. ఆమె మరణానికి గల కారణాలను తన తల్లి కన్నీటి చుక్కలతో ఒక లెటర్ని ఈవై మేనేజ్మెంట్కి రాసింది. రీసెంట్గా తన తండ్రి కూడా తన కూతురు మరణానికి గల కారణాలను ఒక మీడియా ద్వారా వెల్లడించారు. తన తల్లి రాసిన లెటర్లో ఏముంది, తన తండ్రి ఏ ఫ్యాక్ట్స్ని తెలియజేశాడు అనే అంశాలతో పాటు వర్క్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి, బోత్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ రెండింటినీ మనం ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఐటీ ఇండస్ట్రీలో, నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ, ఇన్ ఎనీ ఫీల్డ్, మార్కెటింగ్, రీటైల్, ఐటీ, నాన్ ఐటీ, ఏ ఫీల్డ్లో అయినా వర్క్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ మనం ముందుకు సాగాలి అనే అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ శివ టాక్స్, ఇట్స్ అవర్ టాక్స్. అన్నా సెబాస్టియన్ ఈమె పూణేలో జాబ్ చేస్తూ గుండెపోటుతో మరణించింది. అయితే ఈమె చావుకు గల కారణాలను తన తల్లి ఎంతో ఆవేదనతో ఈవై కంపెనీ మేనేజ్మెంట్కు ఒక లెటర్ రాసింది. ఈ లెటర్లో ఆమె చాలా విషయాలు తెలియజేసింది. తన కూతురు మునుపటిలా లేదని, తన కూతురు ఎప్పుడు వర్క్ అంటూ తనకు మించిన వర్కింగ్ అవర్స్తో ఎక్కువ అవర్స్ పనిచేసేదని, కొన్నిసార్లు తను స్టే చేస్తున్న పీజీకి వచ్చి ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా ఓపిక లేక అలా బెడ్ మీద పడుకొని ఉండిపోయేదని ఆమె ఆ లెటర్లో తెలియజేశారు. వీటితో పాటు అనేక అంశాలు ఆమె ఆ లెటర్లో పేర్కొన్నారు. ఓవర్ వర్క్లోడ్, ఓవర్ స్ట్రెస్ వల్ల తన కూతురు మరణించిందని ఆమె ఆ లెటర్లో పేర్కొన్నారు. ఈ లెటర్పై ఈవై మేనేజ్మెంట్ స్పందిస్తూ అందరిలాగానే తనకు కూడా వర్క్ కేటాయించామని, అయితే తన చావుకి గల కారణాలు తెలియాల్సి ఉందని తెలియజేశారు. అయితే తన తల్లికి ఎక్కడ ఇంకా ఎక్కువ దుఃఖమైందంటే, తను పనిచేస్తున్న కంపెనీ నుండి ఒక్కరు కూడా తన అంత్యక్రియలకు హాజరు కాకపోవడం అనేది ఆ తల్లి దుఃఖాన్ని మరింత పెంచింది. రీసెంట్గా ఒక మీడియా ఛానల్ ద్వారా తన తండ్రి కూడా తన కూతురు మరణానికి ఎక్కువ వర్క్ అవర్స్ పనిచేయడం, ఓవర్ వర్క్లో స్ట్రెస్ అండ్ వర్క్ ప్రెజర్ వల్లే చనిపోయిందని ఆయన వివరించారు. ఆమె ఈవై కంపెనీలో అకౌంట్ రిలేటెడ్ టీంలో పనిచేసేదని, అది ఆడిట్ సంబంధించినటువంటి టీం అని, సో ఆడిట్ టీంలో ఉండడం వల్ల తనకి ఎక్కువ వర్క్ ప్రెజర్ ఉండడం వల్ల తను రోజు సరైన టయానికి నిద్రపోకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, తన పర్సనల్ లైఫ్ని పూర్తిగా వదిలేసి ప్రొఫెషనల్ లైఫ్కే కేటాయించడం ద్వారా తన కూతురు మరణించిందని ఆయన తెలియజేశారు. సో ఈ వీడియో ద్వారా, లేదంటే అన్నా సెబాస్టియన్ మరణం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంది? సో మనం మన పర్సనల్ లైఫ్తో పాటు ప్రొఫెషనల్ వర్క్ని కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో మనం 9 గంటలు, రోజుకి 9 గంటలు ఆఫీస్లో ఉంటాం, ఆఫీస్ వర్క్ చేయాల్సిందే, తప్పదు. మేనేజ్మెంట్తో మింగిల్ అవుతూ వాళ్ళు ఇచ్చిన టాస్క్స్ అన్నిటినీ కంప్లీట్ చేస్తూ, తెలియనివి నేర్చుకుంటూ, స్టెప్ బై స్టెప్ మనం అన్నీ నేర్చుకోవాలి, తప్పదు. ఆ 9 గంటలు మనకు అయిపోయిందా? వర్కింగ్ అవర్స్ అయిపోయిందా? సో ఎరేజ్ ఇన్ యువర్ బ్రెయిన్ ఆల్ ది థింగ్స్ రిలేటెడ్ టు యువర్ ఆఫీస్ అండ్ ఆఫీస్ వర్క్. నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది, నీకంటూ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్రెండ్స్తో కలువు, ఫ్యామిలీతో స్పెండ్ చేయి. నీకు రీఫ్రెష్మెంట్ కోసం నీకు ఏదైతే ఇష్టమో, మ్యూజిక్ అంటే ఇష్టమా, లేదంటే ట్రెక్కింగ్ అంటే ఇష్టమా, లేదంటే ఇంకోటి ఇష్టమా, డ్యాన్సింగ్ అంటే ఇష్టమా, ఇంకోటి ఇష్టమా, నీకు ఇష్టమైన పని కోసం నువ్వు రోజు 1 అవర్ అయినా కేటాయించు.
మంచి ఫుడ్ తీసుకో, రోజు 7 నుండి 8 గంటలు నిద్రపోవడానికి, హెల్దీగా నిద్రపోవడానికి ట్రై చేయి. సో ఈ విధంగా మనం బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు సాగితేనే ఏ ఫీల్డ్లో అయినా ముందుకు సాగగలం. అది ఐటీ ఫీల్డ్ కావచ్చు, నాన్ ఐటీ ఫీల్డ్ కావచ్చు, మార్కెటింగ్ ఫీల్డ్ కావచ్చు, వాట్ ఎవర్ ది ఫీల్డ్. నువ్వు రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మనం ఎక్కువ రోజులు అనేది ఆ ఫీల్డ్లో ముందుకు సాగగలం. ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు అందరికీ ఉంటుంది, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది, మేనేజర్ దగ్గర ఇంప్రెషన్ కోసం ఇంకా ఎక్కువగా పనిచేయాలని ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అందరికన్నా హైక్స్ నాకే మంచిగా రావాలి, నేనే బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది అవార్డుగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటికంటే కూడా నీకు నీ పర్సనల్ లైఫ్ కూడా చాలా అవసరం. కంపెనీకి నువ్వు ఒక ఎంప్లాయీ మాత్రమే, కానీ నీ ఫ్యామిలీకి నువ్వే ఒక లైఫ్. నీ చదువంతా అయిపోయి ఆర్థికంగా నువ్వు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న సమయంలో అర్ధాంతరంగా ఈ విధంగా ఎవరైనా ఎంప్లాయీస్ అకాల మరణం చెందితే ఆ తల్లిదండ్రులకు ఉండే బాధ జీవితాంతం వర్ణించలేనిది. చాలా 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 బాధగా ఉంటుంది వాళ్ళకి. సో మనం ఎంప్లాయీ రిజైన్ చేసిన, లేదంటే స్ట్రెస్తో కానీ ఇంకోటితో కానీ మనం అర్ధాంతరంగా మనకేమన్నా అయితే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే ఆర్ఎల్స్ విత్ ఇన్ ఏ 1 వీక్ మన ప్లేస్ని ఇంకో ఎంప్లాయీతో రీప్లేస్ చేస్తారు. కానీ మన ఫ్యామిలీలో మన ప్లేస్ని రీప్లేస్ చేసేది ఎవరు? మన ఫ్యామిలీకి అంతా మనమే కదా నెక్స్ట్ మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాల్సింది. దీన్ని మర్చిపోతే ఎలా నువ్వు? సో మై డియర్ ఎంప్లాయీస్, యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, ఎనీ ఫీల్డ్, ప్లీజ్ బ్యాలెన్స్ యువర్ ప్రొఫెషనల్ వర్క్ అండ్ పర్సనల్ వర్క్ ఇన్ ఏ గుడ్ మేనర్. సో నేను ఈ వీడియో ద్వారా ఈ విషయాలు మీకు తెలియజేయాలని, నలుగురికి, ఈ ఫ్రెషర్స్కి ఈ అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతకు ముందు పెట్టిన ఒక వీడియో సాఫ్ట్వేర్ సపోర్ట్ బ్రతుకులు అనే వీడియో ఆల్మోస్ట్ 5K వ్యూస్ని దాటి ముందుకెళ్తుంది. సో దాన్ని చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. సో సాఫ్ట్వేర్లో జరిగే ఇలాంటి విషయాల్లో అవేర్నెస్ కోసం, లేదంటే ఇంకా కొన్ని రియల్ టైంలో కరెంట్ సొసైటీలో జరిగే ఇష్యూస్ గురించి కానీ అవేర్నెస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను మంచి సమాచారం ఇవ్వడానికే ట్రై చేస్తాను. సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. సో ముందు వీడియోలో చెప్పినట్టు నా ఛానల్ 1K సబ్స్క్రైబర్కి రీచ్ అయిన వెంటనే నా సబ్స్క్రైబర్స్లో ఒకరికి గివ్ అవే కింద ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.